హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే బాయిల్డ్ ఎగ్ మునక్కాయ పులుసు అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, రైస్లోకి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపుని వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకున్న ఎగ్స్కి అయితే గాట్లు పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కారం పసుపు కూడా వేసాం కదా, ఇంకా మంట హై ఫ్లేమ్లో పెడితే అయితే అవన్నీ బ్లాక్ అయిపోయి ఇంకా ఎగ్స్ అయితే అంత మంచిగా ఫ్రై అవ్వవన్నమాట, బ్లాక్గా పట్టేస్తుంది ఎగ్స్కి అయితే. సో అందుకే మంట సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపుని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మునక్కాయకి మంచిగా కడిగేసుకొని పొట్టు తీసి అయితే ఇంకా మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఒక పెద్ద సైజులో ఉన్న ఒక 3 టమాటోలను అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కర్రీలోకి వేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కారాన్ని కూడా వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసుకొని మంట సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇంకా దీంట్లోకి అయితే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే నానబెట్టేసుకొని ఆ జ్యూస్ అయితే కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే ఇంకా వాటిని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ధనియాల పొడి పైనుంచి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుంటే మనకైతే ఎగ్ మునక్కాడ పులుసు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ట్రై చేయండి. ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా రైస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి కాంబినేషన్ అయితే. సో ఇదనమాట వీడియో అయితే. షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకొంచెం క్లియర్గా కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి ఫుల్ వీడియోని కూడా చూసేయండి. అందుకని చెప్పేసి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. ఇదనమాట ఎగ్ మునక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా రైస్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, చాలా బాగుంటుంది. అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.